వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం చూస్తే ఒక 1 వీక్ బ్యాక్ నుంచి గోల్డ్లో మనం ఫాల్ చూసాం అండ్ 3-4 డేస్ నుంచి గోల్డ్లో ఎంతో కొంత పెరగడమే మనం చూసాం కానీ తగ్గలేదు. అండ్ ఈరోజు చూస్తే గోల్డ్లో ఫాల్ వచ్చింది, అది కూడా హ్యూజ్ అని చెప్పొచ్చు. అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటారు? దీన్ని బట్టి అంటే పెరుగుతుందా మళ్ళీ తగ్గుతుందా అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? తప్పకుండా ఆ విషయం అయితే అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో గోల్డ్కి గుడ్ న్యూస్ అంటే డైజెస్ట్ అవ్వదు. అది ఎందుకు చెప్తున్నానంటే అది నిజంగానే గుడ్ న్యూసా కాదా, బట్ గోల్డ్ మాత్రం ఏం చెప్తుందంటే ఇది గుడ్ న్యూస్, నాకు నచ్చలా, నేను పడిపోతా కిందికి. సో ఫాల్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఇలాంటి గుడ్ న్యూస్లు మరి రోజు ఇచ్చుకుంటూ కూర్చోవాలి అంటే కుదరదు. బట్ ఎస్, ఫాల్ అయితే ఎక్కడ దాకా అవుతుంది, మళ్ళీ ఒకవేళ రివర్సల్ అయ్యే ఛాన్స్ వస్తుందా, మళ్ళీ పెరిగే ఛాన్స్ వస్తుందా, అది కూడా మనం చూద్దాం. బట్ దానికంటే ముందు ఏంటంటే అసలు గోల్డ్ ఎందుకు ఫాల్ అయింది? గత వారంలో జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్ అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్లో రూలింగ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్స్ గెలిచారు. మహారాష్ట్ర స్టేట్ ఏంటంటే మన దేశం మొత్తానికి మహారాష్ట్ర స్టేట్లో ఉన్న బాంబే సిటీ ఏదైతే ఉందో ఇట్స్ కాల్డ్ యాజ్ అ కమర్షియల్ క్యాపిటల్ అనమాట. అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ క్యాపిటల్ ఇస్ ఢిల్లీ, నో డౌట్. కమర్షియల్ క్యాపిటల్ అంటే డబ్బుకి సంబంధించినంత వరకు, అది గోల్డ్ అంటారా, షేర్స్ అంటారా, మ్యూచువల్ ఫండ్ అంటారా, అన్నిటికీ బాంబేనే తల్లి తండ్రి దైవం. సో బాంబే లాంటి సిటీ అండ్ దానికి చెందిన మహారాష్ట్ర లాంటి పెద్ద స్టేటు ఇండియాలో అతి త్వరలో $1 ట్రిలియన్ ఎకానమీకి పెరగబోతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది మహారాష్ట్ర స్టేట్. ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. వేరే రాష్ట్రాలు కూడా కాంపిటీషన్లో ఉన్నాయి $1 ట్రిలియన్ క్లబ్లోకి వెళ్ళాలని. అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వమే అక్కడ గెలిచింది కాబట్టి ఒక మార్కెట్కి బూస్ట్ వచ్చింది. ఇవాళ స్టాక్ మార్కెట్ దాదాపు 1500 పాయింట్లు గ్యాప్అప్తో ఓపెన్ అయింది. సో గోల్డ్ ఐటూటీ చూసి కిందికి పడిపోయింది. ఎందుకంటే ఇట్స్ గుడ్ న్యూస్ అనమాట. సో గుడ్ న్యూస్ వల్ల ఏమవుతుందంటే ఎవరైతే పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నారో గోల్డ్లో, ఫ్యూచర్స్ మార్కెట్లో చెప్తున్నా, MCXలో, వాళ్ళందరూ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా అమౌంట్స్ అన్ని విత్డ్రా చేయడం మొదలు పెడతారు. చర్నింగ్ చేసేసేసి స్టాక్ మార్కెట్లో పెడతారు. ఎందుకంటే ఎక్కడైనా సరే మాకు పెరగాలి బాస్, నేను పెట్టిన పెట్టుబడి అలాగే డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండకూడదు. సో అది బంగారమే అయినా స్టాక్స్ అయినా పెరిగితేనే నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో నేనేం చేస్తానంటే గుడ్ న్యూస్ ఉంటే షేర్ మార్కెట్లో పెడతా, బ్యాడ్ న్యూస్ ఉంటే గోల్డ్లో పెడతా. ఇది చాలా స్మార్ట్గా ఆలోచించే స్మార్ట్ మనీ పద్ధతి అనమాట. మీరు కూడా ఇదే చేయాలి, కానీ దానికోసం నేర్చుకోవాల్సి వస్తుంది. సో నేర్చుకునే విధానం కూడా నేను చెప్తాను. అది బిఫోర్ దట్ లెట్ us ఇన్ఫార్మ్ ఆల్ ఆర్ ప్రేక్షకులకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే స్పాట్ మార్కెట్ ఒక్కటేసారి కుప్పగూలింది. అది మనం చూసుకుంటే 79.64 ఉన్న గోల్డ్ నిన్న ఈ రోజున 78.55కి వచ్చింది. దాదాపు 8,000 దగ్గరలోకి వెళ్ళింది. సో ఇది 24 క్యారెట్ గోల్డ్ దాదాపు $109 పడిందండి. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,300 ఉన్నది, కరెక్ట్గా $100 దిగింది. 7,200లో ఉంది. సో ఇప్పుడు కొనుక్కోవచ్చా? గోల్డ్ ఎప్పుడన్నా ప్రైస్ పడిపోయింది అంటే నేను చాలామంది అంటే కనీసం రోజుకి 30 కేజీలు 100 కేజీలు అలా గోల్డ్ కొనే చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు, బయర్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకు అంతగానం కొంటారంటే వాళ్ళకి బిజినెస్లో అవసరం పడుతుంది అది. సో అంతగానం గోల్డ్ కొంటారు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే గోల్డ్ $100 పడినా ఒక 5 కేజీలు కొనండి అంటారు. అందరూ 5 కేజీలు అయితే కొనలేరు, కానీ 5 గ్రాములన్నా కొంటే ఒక సగం తులం అవుతుంది. కాబట్టి గోల్డ్లో ఎప్పుడు ప్రతి ఫాల్లో పెట్టుబడి పెట్టచ్చు, ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు గో అప్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే గోల్డ్ ఎక్కడ దాకా పడుతుందన్న విషయం మీకు ఒకసారి చార్ట్లో చూపిస్తా. సో ఈ రోజు మీకు ఇది 30 మినిట్స్ చార్ట్ శిరీష. మీకు గుర్తుందా లాస్ట్ ఎపిసోడ్ లో మనం 15 మినిట్స్ చార్ట్ లో మీరు ట్రై చేశారు. సో ఇక్కడ మనం చూసుకుందాం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ట్రెండ్ లైన్ వాడితే ఎలా తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లైన్ డ్రా చేసేసేసి మీకు చూపిస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ ఇక్కడ దాకే పెట్టాను అనుకోండి, ఆ లైన్ ని ఇక్కడ కూడా మనకు ఫాల్ అంటూ చూపించింది. లేదంటే మీరు అదే 30 మినిట్స్ చార్ట్ ఎక్కడ దాకా అయితే కనిపిస్తుందో అక్కడ దాకా పెట్టిన తర్వాత ఎలాగైతే మన ట్రెండ్ లైన్ పైన ఉన్నంత వరకు అయితే గోల్డ్ బులిష్, కానీ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఇక్కడ మీకు గ్యాప్ డౌన్ అయింది ఇవాళ. అంటే ఏం చేయాలి? జస్ట్ అమ్మండి. అంటే ఫ్యూచర్ ట్రేడర్స్ ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిరీష, మీరు ఫిజికల్ బంగారం ఎవరైతే కొంటారో అమ్మినా కానీ ప్రాఫిట్ రావాలి అంటే ఎప్పుడు అమ్మాలి? కొన్న తర్వాత కనీసం ఒక 10,000 రూపాయలు పైకి వెళ్తే తులం మీద మీకు ఒక 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది.
కానీ ఎంసీఎక్స్ గోల్డ్లో అలా లేదండి. మీరు గోల్డ్ ఇక్కడ వర్చువల్గా గోల్డ్ కొనరు. సో ఇక్కడ పెరిగిన తర్వాత ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మేశారనుకోండి, కింద పడిపోయేటప్పుడు కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీరు 77,600 అమ్మారనుకోండి, అక్కడ నుంచి అది 76,000 వరకు వచ్చిందంటే మీకు 2,000 రూపాయలు ప్రాఫిట్ అక్కడ. సో 2,000 రూపాయలు అంటే ప్రతి 100 రూపాయలకి 10,000, 1000 రూపాయలకి 1,00,000 రూపాయలు, 2,000కి 2,00,000 రూపాయలు ప్రాఫిట్ జస్ట్ ఇన్ 1 డేలో. అది ఎలా ఇక్కడ మీకు చూపిస్తా. సో ఇక్కడ ఆల్ టైమ్ హై అంటే రీసెంట్గా వచ్చిన హై చూసుకుంటే 77,300 వచ్చింది శ్రీష. అక్కడ నుంచి గోల్డ్ మీకు పడింది ఇవాల్టిలో చూసుకుంటే 76,300. సో అలాంటి కైండ్ ఆఫ్ ఒక 1,000 రూపాయలు పడింది అనుకోండి, 1,00,000 రూపాయలు ఎటు ప్రాఫిట్లో. సో గోల్డ్లో ఏంటంటే మీరు ఎంసెక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు పెరిగేటప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తారు, కింద పడ్డా కానీ మీరు డబ్బులు సంపాదిస్తారు. అదే డబ్బా అదే అలా అంటారా? స్టాక్ మార్కెట్లో లాగానే ఎంసీఎక్స్లో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లాంగ్ పొజిషన్, రెండోది షార్ట్ పొజిషన్. ఇప్పుడు ఎవరైతే అమ్మారో ఇవాళ మార్నింగ్ వాళ్ళందరూ కూడా షార్ట్ పొజిషన్లో ఉన్నట్టు అనమాట. షార్ట్ అంటే మనం ఒక 100 రూపాయలు అమ్మామనండి, ఎగ్జాంపుల్ అది 90 రూపాయలు దాకా వచ్చింది. సో 100 నుంచి 90కి పడ్డప్పుడు మధ్యలో 10 రూపాయలు గ్యాప్ వస్తుంది చూడండి, ఆ 10 రూపాయలే మీ ప్రాఫిట్. సో అదనమాట ఇక్కడ షార్ట్స్ అంటారు దాన్ని. లాంగ్ అంటే మీరు పడిపోయిన తర్వాత కొనుక్కుంటారు కాబట్టి, కొనుక్కున్న తర్వాత పెరిగితేనే మీకు ప్రాఫిట్. మీరు 90లో కొన్నారు, అది 100 రూపాయలకి వెళ్ళింది, సో అప్పుడు మధ్యలో మీకు 10 రూపాయలు వచ్చింది కదా, అది మీ ప్రాఫిట్ అనమాట. సో ఇలాగా మనం ట్రైనింగ్ క్లాసెస్లో అందరికీ నేర్పించేసేసి హ్యాపీగా మీరు షాప్లో కూర్చుంటారా, ఆఫీస్లో పని చేస్తున్నారా, ఇంట్లో ఉంటున్నారా గృహిణీలు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా నేర్చుకుని ఇలాంటి ట్రేడ్స్ చేసుకోవచ్చు. బంగారము 80,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు పోనివ్వండి, మీరు 50,000కే కొంటారు. ఎందుకంటే ఇక్కడ సంపాదించిన ప్రాఫిట్ వల్ల మీరు కొంటున్న బంగారం యావరేజ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అలాంటి ట్రిక్స్ అన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. గ్రేట్ సార్. సో మరి ఇలా ఎవరికైనా కూడా బంగారం పట్ల కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక మంచి హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక గైడెన్స్ కావాలి, ఆ మార్గంలోనే మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ప్లాన్ చేయొచ్చు అంటారు? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆ ప్లానింగ్కి అలాంటి కైండ్ ఆఫ్ క్రైసిస్ ఏదైనా ఉంటే ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి మీరు దూరంగా ఉండాలి అండ్ మీరు ప్రాఫిట్లో ఉండాలి అండ్ మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక ఫోన్ కాల్ మాత్రమే. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఇచ్చే నేను ఐడియా, ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల మీరు మీ ఫ్యూచర్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు, ప్రాఫిట్లో తెచ్చుకోవచ్చు. అది ఎలా? మీరు ఎక్కడైతే ఉంటున్నారో, మీరు ఇండియాలో ఉన్నారా, బయట దేశంలో ఉన్నారా, దట్ డజంట్ రియలీ మ్యాటర్. థ్యాంక్స్ టు ఇంటర్నెట్, థ్యాంక్స్ టు టెక్నాలజీ మీరు ఆన్లైన్లో కూడా నాతో పాటు ఇవన్నీ నేర్చుకోవచ్చు. దాంతోపాటే లేదంటే మీరు ఒకవేళ ఆఫ్లైన్లో నాతో పర్సనల్గా కలిసి నేర్చుకుంటారా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఫర్ దట్. బట్ దానికంటే ముందు మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, రిజిస్టర్ చేసుకోండి ఈ రోజే. అలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కోసము అండ్ అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసము, దానికోసమే ఇంట్రెస్టెడ్గా ఉంటే ముందుకు రమ్మని చెప్తాను. గెట్ రిజిస్టర్డ్ అండ్ దెన్ టాక్ టు మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.